హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడూ చేసినా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఏ చేపతో అయినా సరే ఇలా చేపల పులుసు పెడితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. మీరు కూడా చేపల పులుసు చేయాలనుకుంటే ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ చేపల పులుసుని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీలోకి యూజ్ చేస్తున్న చేప కూరమీనండి. ఈ ముక్కలన్నీ 1 కేజీ వరకు ఉంటాయి. కట్ చేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఉప్పు నిమ్మరసం వేసి మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా చేస్తే చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముందుగా ఉప్పు కారంలో చేప ముక్కలు నానబెట్టుకొని తీసుకోవడం వల్ల చేప ముక్కలు చప్పగా కాకుండా ఉప్పు కారం బాగా పట్టి చేప పులుసు మంచి రుచిగా వస్తుందండి. ఇలా దీన్ని 1 గంట పాటు పక్కనుంచుకొని నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. ఇది ఒక 50 గ్రాముల వరకు ఉంటుందండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసి ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. చేపల కూర చేయడానికి స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయల్ని పెద్ద సైజులో ఉన్న వాటిని తీసుకొని వీలైనంత వరకు చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4-5 వరకు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, చేప ముక్కలు కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాం కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం మళ్ళీ వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇక నేను ఒక 4 టమాటాలని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో నుండి కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఇక నేను ఒక 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 500 ml వరకు వాటర్ పోసుకోవాలి. ఇక నేను ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. గ్రేవీకి సరిపడా నీళ్ళని పోసుకున్న తర్వాత పులుసుని ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించుకొని తీసుకోవాలండి. ఇక నేను చేపల పులుసుని మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్గా చేస్తున్నానండి. దీంట్లో నేను ముందుగా చేప ముక్కలు వేయకుండా తల, తోకనే వేస్తున్నానండి. ముందుగా వీటిని వేసి బాగా మరిగించడం వల్ల తల, తోకలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పులుసుకి బాగా పట్టి చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు పులుసుని బాగా మరిగించాలండి. ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇక్కడ ముందుగా నానబెట్టుకొని తీసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా దూరంగా వేసుకోవాలండి. ఇలా చేప ముక్కలన్నిటినీ విడివిడిగా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కదపకుండా గిన్నెని ఇలా పట్టుకొని స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా బాగా కలుస్తాయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు పులుసుని బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒక 15 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయి అలాగే చేప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగే గిన్నెని పట్టుకొని ఇలా స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. దీన్ని చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇక్కడ మరుసటి రోజు చూపిస్తున్నాను. చూడండి, పులుసు కూడా చల్లారిన తర్వాత ఇలా చిక్కబడిపోయింది. చూడండి, చేప ముక్క కూడా ఉప్పు కారం బాగా పట్టి ఇలా ఎరుపు రంగులోకి వచ్చింది.
ఇలా వచ్చిందంటే మనకి చేపల కూర పర్ఫెక్ట్గా కుదిరిందన్నట్టు. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి చేపల పులుసును ట్రై చేయండి. చేశాక ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.